ప్రతి విషయంలో ప్రార్థనలు చేసేవారంగా, భక్తిని చూపించేవారంగా, దేవుని సన్నిధిలో మనం కనబడే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి మన కుటుంబాలు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించునుగాక. మన కుటుంబాలకు సమాధానమును దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో ఏ విషయంలో చింతపడుతున్నారు, ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో కృంగిపోతున్నారు, బిడ్డల విషయం కానీ, కుటుంబ విషయం కానీ, భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, ఏమైనా మీరు కృంగిపోతూ ఉంటే చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో మీరు ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో కృతజ్ఞాస్తుతులు చెల్లించండి. ఇటు భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా, ఇటు స్థితిని నాకు ఇచ్చావయ్యా, ఇన్ని మేలు నాకు చేసావయ్యా, నా కుటుంబాన్ని స్థితిలో ఉండటానికి జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నీకెంతైనా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన దానినే, చెల్లించవలసిన వాడు